ఈ చేతిలో ఉందే పుస్తకం, దేవుని వాక్యం. అది దేవుని వాక్యము సజీవమది, బలము గలది, రెండంచులు గల వాడి ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మని కీళ్ళని మూలుగును, చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో, మూలుగులను హృదయము యొక్క తలంపులను ఆలోచనలలోనికి వెళ్ళిపోయిందట. చూడండి, అంటే ఇంకా మనం ఏంటో ఆలోచించబోతున్నామో పట్టేసిందట, స్కాన్ చేసేసిందట. మనకే పెద్ద రోగం ముంచుకొస్తుందో ఈ మిషన్లు చెప్తున్నాయి. మనం ఏం చేయబోతున్నామో అని ఎక్స్ట్రా దేవుని వాక్యం ఇంకా పైకి వెళ్ళిపోయింది, మన ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. మనం ఏం ఆలోచించబోతున్నాం, ఏం చేయబోతున్నాం అని ఈ మహావేద గ్రంథం చెప్పిందండి. బైబిలుకు తెలియని రహస్యం అంటూ లేదండి.